బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ దుర్గగుడిలో అమ్మవారి అభిషేకానికి వినియోగించిన ఆవు పాలలో పురుగులు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో స్టోర్ పూజల విభాగాలకు చెందిన ఉద్యోగులతో పాటు సంబంధిత అర్చకుడికి నోటీసులు జారీ చేశారు. విచారణలో అభిషేకానికి వాడిన బిందె పరిశుభ్రంగా లేకపోవడం వల్లే ఈ ఘటనకు కారణమని కమిటీ నిర్ధారించింది. పురుగులు ఉన్న బిందెలోనే పాలు పోసి అర్చకుడు అభిషేకం చేసినట్లు తేలింది. ఈ మేరకు ఆలయ ఈవోకు కమిటీ నివేదిక సమర్పించింది. కమిటీ విచారణలో స్టోర్ పూజల విభాగాల్లోని సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని స్పష్టంగా బయటపడినట్లు పేర్కొంది. శ్రీచక్ర నవరాడార్చన నిర్వహించే అర్చకుడికి మెమో జారీ చేయడంతో పాటు అతడి అంతర్భాగంగా బదిలీ చేస్తూ పల్లకి సేవ, దర్బార్ సేవ, లక్ష కుంకుమార్చన సేవ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. స్టోర్ పూజల విభాగాల ఉద్యోగులు వివరణ ఇవ్వాలని ఆలయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కమిటీ నివేదికను 2 నుంచి 3 రోజుల్లో దేవాదాయ శాఖ కమిషనర్కు ఆలయ ఈవో పంపనున్నారు. ఇకపై ఆలయాల్లో జరిగే అన్ని అభిషేకాలు, పూజలకు తప్పనిసరిగా ఆవు పాలను మాత్రమే వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. సాంప్రదాయాలకు కట్టుబడి నిబంధనల ప్రకారం పూజలు నిర్వహించాలని ఈవో స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఇటీవల చోటు చేసుకున్న అపచార ఘటనపై ఆలయ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో వరుసగా అపచారాలు ఏమనేవి చోటు చేసుకుంటున్నాయి. మొదటిగా చూసుకుంటే గుడిలో మొత్తం పవర్ కట్ చేశారు. కొన్ని గడియల సేపు మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కరెంట్ లేకుండా చేశారు. తర్వాత ఏదైతే గోక్షీరంలో పురుగు పడిందంటే అమ్మవారికి అభిషేకం చేసే పాలల్లో పురుగు పడిందో అదొక అపచారం. తర్వాత ప్రసాదాల కౌంటర్ దగ్గర వస్తున్న భక్తులకి షాక్ కొట్టడం, ఇటువంటి అపచారాలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన వారికి ఖచ్చితంగా మెమోలు జారీ చేశారు. అభిషేకానికి వినియోగించిన ఆవు పాలల్లో పురుగులున్నట్లు గుర్తించి ఈ నేపథ్యంలో స్టోర్ మరియు పూజల విభాగాలకు చెందిన ఉద్యోగులతో పాటు సంబంధిత అర్చకుడికి కూడా నోటీసులు జారీ చేశారు. ఇక మీద నుండి ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత విచారణలో అభిషేకానికి వాడిన బిందె ఏదైతే ఉందో అది అపరిశుభ్రంగా ఉందని, ఈ ఘటనకు కారణమని కమిటీ నిర్ధారించింది. అయితే పురుగులున్న బిందెలోనే పాలు పోసి అర్చకుడు అభిషేకం చేసినట్లు తేలింది. మొత్తం మీద అయితే ఈ ఘటనకు సంబంధించి ఆలయ ఈఓకి కమిటీ నివేదికను సమర్పించారు. అలాగే ఈ ఘటన గురించి ఆలయ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయడం తప్పని కమిటీ అభిప్రాయపడింది. అయితే కమిటీ విచారణలో స్టోర్ మరియు పూజల విభాగాల్లో సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్య వైఖరికి స్పష్టంగా బయటపడినట్లు కూడా పేర్కొంది. శ్రీచక్ర నవా అర్చనలో నిర్వహించే ఈ అర్చకుడికి సంబంధించి మెమో జారీ చేయడంతో పాటు అతన్ని అంతర్గతంగా బదిలీ చేయడమే కాకుండా ఇంకా మెమోలు కూడా జారీ చేశారు. అయితే అతన్ని అంతర్గతంగా బదిలీ చేస్తూ పల్లకి సేవ మరియు దర్బార్ సేవ, లక్ష కుంకుమార్చన పర్యవేక్షణ బాధ్యతలను కూడా అప్పగించారు. అయితే స్టోర్ మరియు పూజల విభాగాలకు సంబంధించి ఉద్యోగుల వివరణ ఇవ్వాలని కూడా ఆలయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కమిటీ నివేదికను 2-3 రోజుల్లో దేవాదాయ శాఖ కమిషనర్ ఆనం రామనారాయణ రెడ్డికి మరియు అలాగే ఆలయ ఈవోకు పంపనున్నారు. ఇకపై ఆలయంలో జరిగే అన్ని అభిషేకాలు, పూజలకు తప్పనిసరిగా ఆవు పాలను మాత్రమే వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే అమ్మవారి ఇంత పవిత్రమైన క్షేత్రంలో అమ్మవారికి అభిషేకానికి ఉపయోగించే పాలల్లో ఇటువంటి అపచారం జరగడం కూడా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే చెప్పుకోవచ్చు. అలాగే పాలను మాత్రమే వినియోగించాలని, అంటే ఆవు పాలను మాత్రమే వినియోగించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. సాంప్రదాయాలకు కట్టుబడి నియమ నిబంధనల ప్రకారం పూజలు నిర్వహించాలని కూడా ఈవో స్పష్టం చేసిన నేపథ్యం కనిపిస్తుంది. నాని, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.